స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కేంద్రంలోని మోడీ సర్కార్ను కాపాడేందుకు ఎస్బీఐ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సుప్రీంకోర్టు సోమవారం నాడు ఇచ్చిన ఆదేశాలతోటి ఎలక్టోరల్ బాండ్స్కు సంబంధించిన వివరాలన్నీ ఇప్పుడు దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ బహిర్గతం చేయక తప్పనిసరి పరిస్థితి. దీంతో ఏ పార్టీకి ఎవరెవరు ఎన్నెన్ని నిధులు ఇచ్చారనే విషయం బయటికి రానుంది. గత నెలలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మార్చి 6 నాటికే ఎస్బీఐ ఈ వివరాలన్నీ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంది. కానీ గడువు 2 రోజుల ముందు ముగుస్తుందనగా భారత సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఎస్బీఐ తమకు ఈ వివరాలు ఇవ్వడానికి జూన్ 30 వరకు సమయం కావాలంటూ అభ్యర్థించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు గడువు పొడిగించడానికి నో చెప్పింది. ఇన్ని రోజుల తర్వాత ఎస్బీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గడువు పొడిగించే ఛాన్స్ లేదని తప్పనిసరిగా మంగళవారం సాయంత్రంలోగా ఈ వివరాలన్నీ సిఈసికి అందజేయాలని, సిఈసి కూడా వీటిని మార్చి 15 లోపు తన వెబ్సైట్లో పొందుపరచాలని స్పష్టం చేసింది. కేంద్రంలోని బీజేపీని, ముఖ్యంగా మోడీ సర్కార్ను కాపాడేందుకే గడువు పొడిగింపు ఎత్తుగడను ఎస్బీఐ వేసిందనే విమర్శలు రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున వినిపించిన విషయం తెలిసిందే. రాజకీయ పార్టీలకు నిధులిచ్చేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమంటూ గత నెలలోనే సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. గత నెలలో తామిచ్చిన తీర్పు ఎంతో స్పష్టంగా ఉన్నా కూడా ఎస్బీఐ మళ్ళీ గడువు కావాలని కోరటం చాలా సీరియస్ ఇష్యూ అంటూ సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా అత్యధిక నిధులు కేంద్రంలో గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకే ఎక్కువ వచ్చాయనే విషయం ఇప్పటికే బహిర్గతమైంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇవి ఎవరెవరు ఇచ్చారనే విషయాలు కూడా బయటికి రాబోతున్నాయి. సరిగ్గా లోక్సభ ఎన్నికల వేళ ఈ వివరాలన్నీ బయటకు వస్తే ఖచ్చితంగా రాజకీయ దుమారం రేగటం ఖాయంగా కనిపిస్తుంది. సుప్రీం తాజా ఆదేశాలతో ఎస్బీఐకి ఇప్పుడు ఈ వివరాలు బహిర్గతం చేయడం తప్ప మార్గం లేదనే చెప్పొచ్చు. సుప్రీం ఆదేశాల మేరకు సిఈసి కూడా ఈ వివరాలన్నింటినీ తన వెబ్సైట్లో పొందుపరచాల్సి ఉంటుంది. ఇప్పుడైనా ఎస్బీఐ సిఈసిలు సుప్రీం ఆదేశాలను అమలు చేస్తాయా, లేక వీటికి మళ్ళీ ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతాయా అన్నది వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.